ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించారు. నందిని సిద్ధారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్గా పనిచేశారు. సుమారు 4 దశాబ్దాలుగా తెలుగు సాహిత్యంలో ఆయన విశేష కృషి చేశారు. నందిని సిద్ధారెడ్డి రచించినటువంటి అనిమేష కావ్యానికి ఈ అవార్డు దక్కింది. అనిమేష అని ఒక కావ్యం రాసిన ఆ కావ్యం ప్రధానమైన ఇతివృత్తం ఏంటంటే కరోనా నేపథ్యంలో ప్రపంచం ఎంత అల్లకల్లోలమైంది, ఎట్లాంటి ఇబ్బందిని ఎదుర్కొన్నది అనేటువంటిది ఆ కావ్యంలో చిత్రించడానికి ప్రయత్నం చేసిన. దీనికి కారణం పర్యావరణ విధ్వంసం. ఆ పర్యావరణ విధ్వంసాన్ని ఆ కావ్యంలో చెప్తూ ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతికి సంబంధించినటువంటి ఒక మానవ నాగరికతను కాపాడుకోవాలి అనేటువంటి దీంట్లో ప్రధానమైనటువంటి ఇతివృత్తంగా ఉంటుంది. ఆ నేపథ్యంలోంచి రాసిన కావ్యము, ఆ కావ్యానికి ఇవాళ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడం అనేది చాలా సంతోషం.